సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. కర్నూలులో నిర్వహించబోతున్న క్లాస్ 1 కాంట్రాక్టర్ల సమావేశం ఆసక్తి రేపుతోంది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన వందలాది మంది బడా కాంట్రాక్టర్స్ పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఈ క్లాస్ 1 కాంట్రాక్టర్ల సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇక కర్నూలు వేదికగా జరగబోతున్న క్లాస్ 1 కాంట్రాక్టర్ల సమావేశంలో 5 కీలక డిమాండ్లు తెరపైకి తీసుకురాబోతున్నారు. 1. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటేనే టెండర్లు పిలవాలి. 2వ డిమాండ్ పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాలి. డబ్బులు లేకుండా టెండర్లు పిలిచి ఇబ్బంది పెట్టొద్దని 3వ డిమాండ్ వాళ్ళు రేస్ చేశారు. ఇక 4వ డిమాండ్ కాంట్రాక్టర్లను వేధించొద్దు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురావద్దు. ఇక లాస్ట్ది 5వ డిమాండ్ కాంట్రాక్టర్స్ డే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అనే డిమాండ్లుంచారు. ప్రభుత్వం ముందు ఈ డిమాండ్స్ ఉంచబోతున్నారు క్లాస్ 1 కాంట్రాక్టర్లు. కేవలం 10 ఆవులతో డైరీ ఫార్మింగ్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, కర్నూలులో నిర్వహించబోతున్న క్లాస్ 1 కాంట్రాక్టర్ల సమావేశం ఎప్పుడు నిర్వహించబోతున్నారు? అలాగే వాళ్ళు స్టార్ట్ కాకముందే 5 డిమాండ్ రేస్ చేయడానికి కారణం ఏంటి? ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన వచ్చే అవకాశం ఉంది? మరి కాసేపట్లోనే కర్నూలులో ఈ కాంట్రాక్టర్స్ సమావేశం జరగనుంది. నగర శివార్లలోని జిఆర్సి ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా చాలామంది వస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర అన్ని జిల్లాల నుంచి కూడా ప్రముఖ కాంట్రాక్టర్లందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. చాలామంది కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది, భిక్షాటన చేసిన పరిస్థితి ఉంది, నిరసనలు చేసిన పరిస్థితి ఉంది. ఒక కాంట్రాక్టర్ ప్రభుత్వ పని చేస్తే 10% లేకుంటే మహా అంటే 20% గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. అలాంటిది సంవత్సరాల తరబడి సంవత్సరానికి 25% వడ్డీ రూపంలోనే కాంట్రాక్టర్ కట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు మధ్య ఒక బంధం అనేది ఉండాలి. ఆ పరిస్థితి లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కాంట్రాక్టర్లందరూ కూడా కర్నూలులో సమావేశం కానున్నారు. ఈ డైరీ ఆవిష్కరణ పేరుతో మంత్రులందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వానికి ఈ 5 డిమాండ్లు 5-6 డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది. ఆ డిమాండ్లు ఏంటనేది ఇందాకనే మనం చెప్పుకున్నాము. దీనిపై మాట్లాడేందుకు మనతో ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్ నేతలు ఉన్నారు. చెప్పండి, మీరు ప్రభుత్వానికి ఈ సభ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను శ్రీనివాస్ రెడ్డి అండి. సబ్కా అనగా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ అండి. మేము ఈరోజు డైరీ లాంచింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇది గత 5 సంవత్సరాలుగా చేస్తాం. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటేనండి, మాకు బకాయి పేమెంట్లు ఇంకా బ్యాలెన్స్లు ఉన్నాయి, వాటిని చెల్లించాలని కోరుకుంటున్నాము. ఈ బకాయిల్ని వీలైతే మాకు జనవరి లోపలే ఇవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత టెండర్లు మేము చేసే పనులకు కూడాను పేమెంట్లు మీరు సకాలంలో చెల్లించేటట్టయితేనే టెండర్లు పిలవాలని కోరుకుంటున్నాము. ఇంకేం చెప్పదలుచుకున్నారండి మీరు? ప్రభుత్వానికి ఒకటే వివరణ చూసుకుంటున్నాము. అగ్రిమెంట్ అనేది వన్ సైడ్ మాత్రమే ఉంటా ఉంది. అది ఇరువైరు వైపులా ఉండాలని కోరుకుంటున్నాము. ఏదైతే వర్క్ చేయించుకుంటారో దానికి సంబంధించిన అగ్రిమెంట్లు కావచ్చు, లేకుంటేనే పనులు కూడా నిర్ణీత సమయంలోనే మాకు చేసిన టైంలోనే వారికి మేము చేయించడం జరుగుతుంది. కానీ వారు చెప్పిన టైంకి వాళ్ళైతే మాకైతే ఎంబీ రికార్డింగ్ చేయట్లేదు. మేము చేసిన నెల రోజుల పనికి వాళ్ళు దాదాపు 3 నెలలు 4 టైంలు పడతా ఉంది. అలాగే 3 నెలల తర్వాత మాకు అమౌంట్ ఇచ్చేదానికి దాదాపు సంవత్సరాల కాలం పడుతూ ఉంది. ఇప్పుడు సంవత్సరాల కాలంగా పెండింగ్ బిల్లు పెరుగుపోయినాయి. ఒక మున్సిపల్ కార్పొరేషన్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపు 60-70 కోట్ల వరకు పెండింగ్ పనులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మేము అప్పుల రుణం చాలా భారంగా పరిగణిస్తూ ఉంది. మేము చేస్తున్న వడ్డీల రూపంగా మేము చేసినవి కూడా మొత్తం అసలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మాకు భారంగా అనిపిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది పరిస్థితి. కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వము ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారమే బిల్లులు చెల్లించాలి. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లిస్తే తప్ప కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులు చేయలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాంట్రాక్టర్లు చెప్పిన విధంగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయాలి. ఈ సందర్భంగానే ఈరోజు ఇక్కడికి వచ్చే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇదే చెప్పబోతున్నామని చెప్పి కర్నూలులో జరుగుతున్న కాంట్రాక్టర్ అసోసియేషన్ మీటింగ్కి వచ్చిన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి చూద్దాం, మరి కాసేపట్లో జరగనున్న ఈ సమావేశంలో
కార్యక్రమంలో ఎవరెవరు రానున్నారు, ఏ డిమాండ్లు కూడా మంత్రులకు చేయనున్నారు, మనం ఇందాక అనుకున్న డిమాండ్లు మంత్రులకు ఏ విధంగా చెప్పబోతున్నారు అనేది మరి కాసేపట్లోనే తేలనుంది. రైట్ నాగరాజ్.